హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టైల్స్ బై దివ్యూ. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబాల్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నా వీడియోస్ అన్నీ ఫస్ట్ మీకే వస్తాయి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్. హెన్నా ఎలా అప్లై చేయాలి, ఏమేమి కలపాలి, ఎంత టైం ఉంచుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు పెట్టుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు పెట్టుకోవచ్చా లేదా, సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం హెన్నా మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ ఆయుహీనా ఒక ఫుల్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. నా హెయిర్కి 1 ప్యాకెట్ సరిపోతుంది. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే హెన్నా ప్యాకెట్ ఏదైనా కూడా మీరు యూజ్ చేయవచ్చు. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పౌడర్ వాటర్ కలుపుతున్నాను. అదేనండి డికాషన్. 1½ గ్లాస్ వాటర్‌కి 2 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ వేసి బాగా మరిగించి చల్లార్చిన వాటర్ ఇది. ఇది వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా థిక్ పేస్ట్‌లో అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కర్డ్. ఆల్రెడీ నేను ఇక్కడ కర్డ్‌ని మిక్సీ చేశాను. ఎందుకంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది కాబట్టి కలుపుకోవడానికి లంప్స్ లేకుండా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ హనీ మిక్స్ చేశాను. దిస్ ఈస్ మై సీక్రెట్ టిప్ బికాజ్ అందరూ లెమన్ని డైరెక్ట్ అప్లై చేస్తారు. బట్ అస్సలు ఆ మిస్టేక్ చేయకండి. డైరెక్ట్‌లీ అప్లై చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్ ప్లస్ స్టిచ్చింగ్ అవుతుంది. అండ్ ఆల్సో హెయిర్ రూట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లాస్ట్ థింగ్ వచ్చేసి మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే హెయిర్ ఆయిల్ ఏదైనా కూడా ఫ్యూ డ్రాప్స్ వేసి మిక్స్ చేయండి. ఆయిల్ మిక్స్ చేయడం అస్సలు మర్చిపోకండి. బికాజ్ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల హెయిర్ అనేది మీకు డ్రై అండ్ రఫ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ హెన్నా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హౌ టు అప్లై హెన్నా. సో ఇక్కడ మనం హెన్నా ప్రిపేర్ చేయడం ఎంత ఇంపార్టెంటో హెన్నా అప్లై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ గైస్. ఇక్కడ నేను హెన్నాని పర్ఫెక్ట్‌గా స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఫస్ట్ హెయిర్‌ని డీటాంగిల్ చేయండి. ఎందుకంటే చిక్కు ఉండడం వల్ల మళ్ళీ తర్వాత మనకి హెన్నా అప్లై చేసుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో నేను ఇక్కడ వైట్ టూత్ కోమ్‌ని యూజ్ చేస్తున్నాను. బికాజ్ హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నేనైతే ఇక్కడ ఆయిలీ హెయిర్ మీద అప్లై చేశాను. మీకు బెటర్ రిజల్ట్ కావాలి అనుకుంటే మీరు డ్రై హెయిర్ మీదే అప్లై చేయండి. ఇక్కడ నేనైతే హెయిర్‌ని కంప్లీట్‌గా డీటాంగిల్ చేసుకున్నాను. అండ్ కవర్ గ్లౌజెస్‌ని అయితే యూజ్ చేస్తున్నాను హెన్నా అప్లై చేసుకోవడానికి. హౌ మచ్ టైమ్ షుడ్ ఐ సోక్ హెన్నా అంటే మినిమమ్ 4-6 అవర్స్ సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత అప్లై చేస్తున్నాను. చాలా వరకి అందరూ నైట్ ప్రిపేర్ చేసి మార్నింగ్ యూజ్ చేస్తారు. బట్ మీరు ఆ మిస్టేక్ చేయకండి. మినిమమ్ 4-6 అవర్స్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ హెయిర్‌ని 2 పార్టిషన్స్ తీసి సెంటర్ ఆఫ్ ది హెడ్‌లో కొన్ని హెయిర్ తీసుకొని అప్లై చేస్తున్నాను. కంప్లీట్ రూట్స్ టు ఎండ్స్ వరకైతే టోటల్‌గా నేను చూపించిన విధంగా అప్లై చేయండి. నెక్స్ట్ అక్కడే మిడిల్‌లో ఒక చిన్న నాట్ వేసుకొని అగైన్ ఇంకొక థిన్ లేయర్ హెన్నా అయితే అప్లై చేయండి. అలా చేస్తేనే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్‌కి అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెన్నాని రూట్స్ నుండి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లోనే అప్లై చేయాలి. జిగ్‌జాగ్‌గా అస్సలు అప్లై చేయకండి. ఎందుకంటే హెయిర్ బ్రేక్ అవుతుంది. అండ్ ఇక్కడ చిన్నగా ఒక్కొక్క సెక్షన్ హెయిర్ తీసుకొని కంప్లీట్ నాట్ చుట్టూ హెన్నా అప్లై చేస్తూ మీరైతే హెన్నా అప్లై చేసుకోవాలి. అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దీస్ ఇంగ్రీడియంట్స్ అంటే మనం ఫస్ట్ కాఫీ పౌడర్ వాటర్ యూజ్ చేసాం కాబట్టి ఇందులో ఉండే కెఫెన్ వల్ల హెయిర్ ఫాలికల్స్‌ని స్టిమ్యులేట్ చేసి బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేయడం వల్ల స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది. సో దట్ మనకి హెయిర్ అనేది రీగ్రో అవుతుంది. అండ్ ఆల్సో టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ మనం కర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల స్కాల్ప్ హెల్తీగా అవ్వడమే కాకుండా డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా తగ్గిపోయి స్కాల్ప్ పీహెచ్ లెవెల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ లెమన్ వల్ల ఇందులో ఉండే విటమిన్ సి వచ్చేసి కొలాజిన్ ప్రొడక్షన్‌ని ప్రమోట్ చేస్తుంది. సో దట్ మనకి న్యూ హెయిర్ అనేది రీగ్రో అవుతుంది. హనీ వచ్చేసి మనకి న్యాచురల్ షైనింగ్ ఇంగ్రీడియంట్‌గా ప్లస్ కండిషనర్‌లా కూడా వర్క్ చేస్తది. మీరు సెపరేట్‌గా కండిషనర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా హెన్నాని ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలి అనే పెద్ద డౌట్ ఉంటుంది కదా! ఇది వచ్చేసి అబోవ్ 10 ఇయర్స్ నుండి ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయవచ్చు. బికాజ్ ఇట్స్ ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ అండ్ న్యాచురల్ పౌడర్ కాబట్టి హ్యాపీగా అందరూ యూజ్ చేసుకోవచ్చు. అండ్ హెన్నా పెట్టాక ఎంత టైం ఉంచుకోవాలి? ఎంత టైం ఉంచుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది అనే డౌట్ అందరికి ఉంటుంది కదా! సో మాక్సిమం 2 అవర్స్ అయితే సరిపోతుంది. ఆఫ్టర్ 2 అవర్స్ మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. హెన్నా పెట్టుకున్న తర్వాత మీకు షాంపూ వాష్ చేయాలా? నార్మల్ వాష్ చేయాలా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. బట్ ఐ ప్రిఫర్ నార్మల్ వాష్ ఈస్ బెటర్. కావాలి అనుకుంటే మీరు ఒక 1 డే తర్వాత షాంపూ వాష్ చేసుకోవచ్చు. బట్ హెన్నా అప్లై చేసిన ఆ రోజైతే అస్సలకే షాంపూ వాష్ చేయకండి. మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉన్నా, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉన్నా,
అండ్ స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఒక్క హెయిర్ ప్యాక్ తోటి మీకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం హెయిర్ కూడా సిల్కీ అండ్ షైనీగా ఉంటుంది. అండ్ న్యూ హెయిర్ కూడా చక్కగా రీగ్రో అవుతుంది గైస్. సో, నేనైతే హెన్నాని అప్లై చేయడం టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, చెప్పాను గదా! 1 ప్యాకెట్ హెన్నా అయితే నా హెయిర్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీరు మీ హెయిర్‌కి తగ్గ క్వాంటిటీ హెన్నాని చూస్ చేసుకోండి. మీరు వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే హెయిర్‌నైతే ప్యాక్ చేసుకోవాలి హెన్నాతో. అండ్ ఒకసారి ఇంకా హెన్నా ఏమైనా అయితే మిగిలితే మీరు పైన కూడా ఒక లేయర్ అయితే వేసుకోవచ్చు. చూడండి వీడియోలో నేనైతే కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా పెట్టుకున్నాను. ఒకసారి మీరే చూడొచ్చు వీడియోలో. అండ్ నేనైతే హెన్నా అప్లై చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో, నేను ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నాను. ఆఫ్టర్ వాష్ ఐ ఫీల్ వెరీ సిల్కీ అండ్ షైన్ అండ్ చాలా స్మూత్‌గా కూడా ఉంది. ఎందుకంటే హనీ అండ్ కాఫీ మిక్స్ చేశాం కాబట్టి. బికాస్ ఆఫ్ దీస్ ఇంగ్రీడియెంట్స్ నాకైతే చాలా బాగుంది రిజల్ట్. అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా ఆల్మోస్ట్ రిపేర్ అవుతాయి మీకు. ఈ హెయిర్ ప్యాక్‌ని ఫర్ ఎవ్రీ 15 డేస్ యూజ్ చేస్తే మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ అయినా, స్ప్లిట్ ఎండ్స్ అయినా, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ మీరు నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌లీ రిజల్ట్ మీకే తెలుస్తుంది గైస్. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్. ఐ విల్ డెఫినెట్‌లీ రిప్లై యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.